ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. మా ఈ డే 10 శబరిమల యాత్రలో మేమైతే ధర్మపురి డిస్టిక్లో ఉన్న అయ్యప్ప సేవా సమితిలో అయితే ఉండే పొద్దున్నే లేచి మా గురుస్వామి వంట కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు. సో మా గురుస్వామికి దేవుడికి సేవ చేయడం అంటే చాలా ఇష్టం, అందుకే ఎట్లాంటి సేవల్లో ఎప్పుడు పాల్గొంటూ ఉంటాడు. నిన్ననేమో గుడి శుభ్రపరిచి సేవ చేసుకున్నాడు, ఈరోజు వచ్చేసి వంట వరపులో పాల్గొన్నాడు. అండ్ వెళ్తుండగా దారిలో 150 మెంబర్స్ స్వామిలు సికింద్రాబాద్ నుంచి అయితే పాదయాత్ర అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. సో వాళ్ళైతే కలిసారు, మాకు చాలా ఆనందం వేసింది. అండ్ వెళ్తుండగా ఈ కొండలు చూడొచ్చు, 1 2 3 4 5 కొండలు అయితే ఉన్నాయి. మా గురుస్వామి ఎట్లా ఎక్కుతాడో ఎట్లా దిగుతాడో నాకైతే తెలీదు. ఏమో అయ్యప్ప దేవుడు అయితే శక్తిని ఇచ్చేస్తున్నాడు మా గురుస్వామికి. గురుస్వామి తొక్కుతానే ఉన్నాడు. అండ్ మేము వెళ్తుండగా దారిలో ఇక్కడ మినీ శబరిమల వచ్చింది. ఇక్కడ తమిళనాడులో మేమైతే వెళ్ళి, మాకు ఈ ప్లేస్ పేరు తెలీదు కానీ వెళ్ళి ఇక్కడ దర్శనం చేసుకొని భిక్ష అయితే అక్కడ చేసుకున్నాం. భిక్ష కంప్లీట్ అయిపోగానే అనంతరం అన్నదాన ప్రభు అయిన అయ్యప్పని దర్శించుకున్నాం. దర్శనం కంప్లీట్ అయిపోగానే మేమైతే బయలుదేరిపోయాం. ఆల్రెడీ ఆఫ్టర్నూన్ వరకే మేమైతే 90 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసాం. సో మా గురుస్వామి నేను ఎంత తగ్గైపోయినామో చూడొచ్చు. అండ్ తమిళనాడులో మేము హాల్ట్ కోసం అయితే చూసాం. 4 పెట్రోల్ బంక్స్లో అడిగాం, ఒక్క పెట్రోల్ బంక్ కూడా మాకు స్టే ఇవ్వలేదు. ఎందుకో మాకు తెలీదు, మీకు ఏమైనా తెలిస్తే మీరు నాకు కామెంట్ చేయొచ్చు. అండ్ ఫైనల్గా హైవే మీద వెళ్తుండగా లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న కిరాణా షాప్ అయితే కనిపించింది. ఆ షాప్లో ఆ స్వామికి అడిగితే ఇక్కడే పడుకోండి అని చెప్పాడు. ఏదో ఈ షాప్ ముందర ఇక్కడ టెంట్ వేసుకొని ఇక్కడే నిద్రించాం నైట్. కొంచెం మేము స్టార్ట్ అయినప్పుడు 472 కిలోమీటర్స్ ఉండే, ఫైనల్గా రీచ్ అయినాక 311 కిలోమీటర్స్ అవుతుంది. రేపటి అప్డేట్తో కలుద్దాం. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప.